హాయ్ అండి. ఈరోజు స్పెషల్ అంటే దోసకాయ అనమాట. సో మీకు తెలిసింది ఆడే, బట్ మా ఇంట్లో ఎలా చేస్తారనేది ఈరోజు మీకు తెలుసుకుందాం. సో ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక 2 దోసకాయలు, సో మీడియం సైజ్ అనమాట. ఈ సైజు దోసకాయలు 2. సో వీటిని ఇలా మనం ముక్కలుగా చేసుకుందాం. ఈ 2 దోసకాయలు చూసేది కండి ఆ గ్లాస్ అనమాట. ఆ గ్లాస్తో కొలత తీసుకుని 4 గ్లాసులు పడుతుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు కారం కొలత అనమాట. సో సేమ్ మనం ఏ గ్లాస్ అయితే ముక్కలు తీసుకున్నాం ఇప్పుడు అదే గ్లాసులో చూసే కానీ సేమ్ అదే గ్లాస్తో కారం అనమాట కొలత. ఇప్పుడు తగినంత పసుపు, చూసారు కానీ సేమ్ ఉప్పు కూడా అదే అనమాట. సేమ్ అదే గ్లాసు కొలత. చూసారు కదండి, ఇది ఆవపిండి అనమాట. సో మనం ఇందాక అయితే గ్లాస్ తీసుకున్నాం సేమ్ అదే గ్లాస్తో కొంచెం తక్కువ ఆవాలు తీసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. చూసారు కదండి, ఇంగు అనమాట రుచికి సరిపడా. సేమ్ ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొలత తీసుకున్నాం కారం, అది సేమ్ అదే గ్లాస్తో నూనె కూడా. ఇప్పుడు ఇలా నీళ్ళు చూసారు కదండి, మొత్తం నూనె మొత్తం వేసేసి కలిపేసుకోవడం. సో చూసారు కదండి, దోసకి రెడీ అయిపోయింది అనమాట. సో ఇది ఈజీగా మీకు 1 మంత్ వరకు ఉంటుంది. రేపు మార్నింగ్ వరకు అయితే మీకు కలిసి ఊరుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో స్పెషల్గా మనం ఇది దోశల్లోకైనా నంచుకోవచ్చు, అలానే బాగుంటుంది. కానీ మీకు వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈవెన్ పెరుగన్నం మజ్జిగన్నంలో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు ఊరిన తర్వాత స్పెషల్గా ఈ దోసకాయ ముక్కలే ఉన్నాయి, చాలా బాగుంటాయి తినడానికి, చాలా బాగుంటాయి.